నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ఆహ్, మనం నిన్న రీసెంట్‌గా చూసుకున్నట్టయితే గనక జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. అందులో ఇండియన్స్ అందరిని యూఎస్‌లో ఉన్న వాళ్ళని తిరిగి మన దేశానికి రండి అని చెప్పి ఒక ట్వీట్ అయితే ఉంది. అయితే ఇది ఆయన ట్వీట్ చేయడానికి గల కారణాలేంటి అనేది అన్ని విధాలా ఆలోచించినట్టయితే అంటే ప్రాక్టికల్‌గానా? లేకపోతే ఎమోషనల్‌గానా? లేకపోతే రీసెంట్‌గా ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ట్వీట్ కూడా హెల్ హోల్ అనటం కానీ, లేపోతే ఇండియన్స్ అందరూ యూఎస్‌కొచ్చి పిల్లల్ని కనటానికే వస్తారు, బర్త్ రైట్స్ కోసమే వస్తారు అనటం కానీ, ఈ వ్యాఖ్యల వల్ల ఏమన్నా హర్ట్ అయ్యి ఇలాంటి ట్వీట్ చేశారా? దీని ఉద్దేశ్యం ఏంటి? ఓవరాల్‌గా దీన్ని ఏ విధంగా చూడాలి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ మురళీ మనోహర్ గారున్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్ నమస్తే. నమస్తే అండి. సార్ జోహో ఎంత ఫేమ్ అయిందో షార్ట్ టైమ్‌లోనే మనమందరం చూసాం. అయితే ఇప్పుడు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గారు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది సార్. దీని ఆంతర్యం ఏంటి? అసలు ఈయన ఈ విధంగా ట్వీట్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటారు? అండ్ ఇది నిజంగా ప్రాక్టికల్‌గా మనం ఆలోచించాల్సిన విషయమేనా? లేకపోతే ఎమోషనల్‌గా హర్ట్ అయ్యి ఇలా రాసారని అంటారా? బేసిక్‌గా ఆహ్, ప్రియాంక, శ్రీధర్ వెంబు స్టోరీ తెలిసిన వాళ్ళు అందరూ వెంటనే అర్థమవుతుంది. చాలా ఎమోషనల్‌గా ఆయన రియాక్ట్ అయ్యాడు అని. ఎందుకంటే శ్రీధర్ వెంబు పద్మశ్రీ శ్రీధర్ వెంబు హ్మ్. కదా! ఆయన ఒక గ్రేట్ అచీవర్ ఆయన. ఈ ఈ ఈ దేశానికి ఒక మణిపూస లాంటి వాడు. దేశం గొప్పగా చెప్పుకుంటుంది ఆయన గురించి. ఎందుకు అమెరికాలో అన్ని అవకాశాలున్నా, తానే స్వయంగా అక్కడ కంపెనీలు పెట్టిన, వేల కోట్ల ఆస్తులు సంపాదించిన, సింపుల్‌గా కాలిఫోర్నియా నుంచి కాశీకి వచ్చాడు. తేన్ కాశీ అంట. తేన్ కాశీ అనే ఒక గ్రామం తమిళనాడులో. హ్మ్. ఎందుకొచ్చుంటాడు బహుశా మరి? అదేంటి అమెరికాలో ఉన్నవాడు, కాలిఫోర్నియాలో ఉన్నవాడు, అలాంటి లగ్జరీ లైఫ్ వదిలేసేసి, ఇక్కడ తమిళనాడులో ఒక చిన్న గ్రామము తెన్కాశి లాంటి ఒక ప్లేస్‌కొచ్చేసి, ఇక్కడ తన జోహో కంపెనీని పెట్టి, ఆ ట్రైబల్స్‌తో అక్కడున్నటువంటి ఆదివాసీలతోటి, నిరుపేదలతోటి కలిసి తాను జీవించడం. ఎ ఎ ఎన్ని ఆయన యొక్క ఆస్తులు, లెక్కలేనన్ని ఆస్తులు గదా! ప్రపంచమంతా, ప్రపంచ దిగ్గజాలను, ఆ! సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌ను, మైక్రోసాఫ్ట్‌ను, గూగుల్‌ను, దిగ్గజాలు గదా! వీళ్ళంతా వాళ్ళకు ధీటుగా ఆహ్, తన టెక్నాలజీ సర్వీసెస్ ఇస్తున్నాడు. భయపడుతున్నారు. వాటి ప్రత్యామ్నాయాలను అందించగలుగుతున్నాడు ప్రపంచానికి. గూగుల్ అంటే అందరికి తెలుసు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ అవును సార్. చేస్తారు. కనుక గూగుల్‌కు ప్రత్యామ్నాయం ఈరోజు జోహో. వరల్డ్ వైడ్‌గా ఈరోజు ఆయనకు కస్టమర్స్ ఉన్నారు. కోట్లాది మంది కస్టమర్స్. వాళ్ళకు గూగుల్‌కు పోటీగా ఆయనకు కస్టమర్స్ పెరిగిపోయారు ప్రపంచమంతా. కనుక వాట్సాప్‌కు ప్రత్యామ్నాయము జోహో ఇప్పుడు. హ్మ్. కనుక ప్రతిదానికి ప్రత్యామ్నాయం జోహో చూస్తున్నారు. మెయిల్ ఐడీస్ గూగుల్ మెయిల్ చేస్తుంటారు అందరు గానీ, ఇప్పుడు జోహో గూడా చాలా పెద్ద మెయిల్ ఐడీగా పాపులర్ అవుతా ఉంది. అన్నిటికీ ప్రత్యామ్నాయాన్ని చూయించి 50% రేట్ గూగుల్ ఏది చేసినా, మైక్రోసాఫ్ట్ అన్నిటి ధరల్లో 50% కంటే తక్కువ. తక్కువ రేటుతో సర్వీసెస్ అందించగలుగుతున్నారు వారు. ఇచ్చెత్తిపోతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు. హ్మ్. అందుకే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, శ్రీధర్ వెంబు అనే ఒక టెక్నాలజీ పర్సన్ ఏదో ఒక ట్వీట్‌లో ఏదో పెట్టేశాడు. ఆహ్, కనుక ఎందుకు పెట్టింటాడు అనే కన్నా, ఇలాంటి వ్యక్తి పెట్టాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది గదా! ప్రియాంక. అవును సార్. కనుక ఆయన ఈ హెల్ హోల్ లాంటి పదాలు ట్రంప్ ఆహ్, మన మన పట్ల చూసే చిన్న చూపు బహుశా ఆయన హర్ట్ అయి ఉంటాడు. హ్మ్. అందుకే ఏమంటారు హెల్ హోల్ అంటే అది భారత్ ఒక నరక కూపం అని దాని అర్థం. హ్మ్. ఇంకో రకంగా చెప్పాలంటే అసహ్యమైనటువంటి అని భారత్ హ్మ్. అనే అటువంటి అర్థం వచ్చే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. దాని రియాక్షనే నేను అనుకుంటాను. అంతకు ముందు గూడా మన ఆర్థిక పరిస్థితి మీద భారత్ ఎకానమీ ఈజ్ నథింగ్ ఈజ్ జీరో అని అన్నాడు. హ్మ్. దాన్ని రాహుల్ గాంధీ గూడా సమర్థించారు. అది వేరే విషయం వాళ్ళ యొక్క పాలిటిక్స్ గాని. హ్మ్. ఆహ్, అలాంటి పిచ్చి కూతలన్నీ కూస్తున్నటువంటి ట్రంప్ యొక్క వ్యవహారం గాని, అమెరికాలో భారత్ పట్ల అక్కడ అమెరికన్స్ యొక్క వ్యవహారం గాని, ఇవన్నీ చూసాక బహుశా
విసుగు చెందినటువంటి వేంబు, శ్రీధర్ వేంబు ఈరోజు ఒక ప్రతిక్రియ చూపించాడు. డైరెక్ట్ గా ఓపెన్ లెటర్ టు ది ఇండియన్స్ లివింగ్ ఇన్ అమెరికా, వాళ్ళకు ఉత్తరం రాశాడు. కనుక అది తప్పకుండా మనం అంతా చదవదగ్గటువంటి ఉత్తరం. ఆ ఉత్తరం యొక్క అర్థం ఏంటి అంటే సింపుల్ గా ఆ వచ్చేసేయండి, భారత్కు వచ్చేసేయండి. ఆ, ఇంకా అక్కడ ఏం లేదు అమెరికాలో మనం ఉండడానికి, మీరు అంతకన్నా గొప్ప సేవలు మీరు భారత్కు అందించవచ్చు. కనుక ఇంత పరువు పోతున్నా మనము అక్కడ బ్రతకాల్సినటువంటి అవసరం లేదు అనే మెసేజ్ ను ఆయన ఇస్తున్నాడు. మూవింగ్ టు ఇండియా ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అని కూడా అన్నాడు. అందరికీ చెప్పడం లేదు. నేను రావాల్సిన వాళ్ళు నిజంగా ఆ దృష్టి ఉన్న వాళ్ళు మీరు వచ్చేసేయండి. కొందరు ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి. బట్ ఇఫ్ యూ డిసైడ్ టు గో బ్యాక్ టు ఇండియా, డోంట్ ఎక్స్పెక్ట్ టు గెట్ ఎనీథింగ్ అని కూడా ఒక మాట అన్నాడు. ఏదో ఆశించి రాకండి దయచేసి భారత్కు. ఏదన్నా ఇవ్వడానికి రండి భారత్కు, మాతృభూమికి. యాజ్ లాంగ్ యాజ్ యువర్ మూవ్ ఈజ్ టు గివ్ బ్యాక్, దెన్ యువర్స్ విల్ బి సక్సెస్ఫుల్. సో శ్రీధర్ వేంబు గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదో సర్వసాధారణమైన పిలుపు ఏం కాదు. ఆయన ఒక కమిట్మెంట్ తో ఇస్తున్నటువంటి పిలుపు, ఒక నిబద్ధతో ఇస్తున్నటువంటి పిలుపు, ఒక భారతీయుడుగా కలత చెంది ఇస్తున్నటువంటి పిలుపు. ఆయనలో ఒక విశ్వాసం ఉంది, భారతీయులు సాధించగలరు. కనుక మనకు ఆత్మాభిమానమే చాలా ముఖ్యం. అమెరికాతో వెళ్ళి మనం కాస్త 4 డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్తేనే అనేది కాకుండా, మనం ఇక్కడ ఉంటే అంతకన్నా ఎక్కువ సంపాదించగలము. పైగా భారత్కు భారత్ యొక్క అభివృద్ధికి మనం తోడ్పడగలం అనేటువంటి ఒక విశ్వాసం ఉన్న వ్యక్తి, ప్రయోగాలు చేసి తన సక్సెస్ ను ప్రజల ముందు ఉంచినటువంటి వ్యక్తి. పైగా ఆయన చేసిన ప్రయోగాలు సాధారణమైన ప్రయోగాలు. తాను ఐఐటి ప్రోడక్ట్ కావచ్చు, మద్రాస్ ఐఐటి ప్రోడక్ట్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాక అమెరికా వెళ్ళి అక్కడ పిహెచ్డి చేసి ఉండవచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆయన ఈ రోజు చేస్తున్న ప్రయోగాలు ఆదివాసీలతో చేస్తున్నారు. అక్కడ ఏ డిగ్రీ లేని యువతను తన ఇన్స్టిట్యూట్స్ తీసుకొని మెడికల్ లాంటి పిల్లలకు పాఠాలు చెప్తూ వాళ్ళతో రీసెర్చ్ చేయిస్తా ఉన్నారు. ఎంత అద్భుతం చేస్తున్నాడు అంటే, వాళ్ళతో కంప్యూటర్ కోడింగ్ నేర్పిస్తున్నారు వాళ్ళకు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారు చేస్తున్నారు, అద్భుతాలను చేస్తున్నారు ఆయన. కనుక భారత్కు ఈ బలం ఉంది. మనం రికగ్నైజ్ చేయడం లేదు. మనం సాధించగలము. కామన్ చదువు రాని, వెనుకబడిన, ముఖ్యంగా సాంస్కృతికంగా నాగరికత లేని సమాజంలో వచ్చినటువంటి యువతను అంత గొప్పగా తీర్చిదిద్దగలుగుతున్నప్పుడు 100% ప్లేస్మెంట్ ఇస్తాడమ్మా ఆయన. కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. 10 రూపాయలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. పైగా స్టైఫండ్ ఇస్తాడు తానే. ఇది ఇది ఏమంటాం, ఇది అసలు ఊహించగలుగుతామా ఇలాంటిది? కనుక తాను ఊరికే చెప్పడం లేదు, చేసి చూయిస్తూ చెప్పాడు. పైగా ఈరోజు మైక్రోసాఫ్ట్ కు, గూగుల్ కు భయకంపితులు చేస్తున్నారు, ధీటుగా సమాధానం ఇస్తున్నారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన సంపాదించి పెడుతున్నాడు. సో అలాంటి ఒక వ్యక్తి కనుక, అచీవర్ కనుక ఆయన చాలా విశ్వాసంతో ఇస్తున్నటువంటి పిలుపు. కమాన్, యు కమ్ బ్యాక్, పే బ్యాక్ అని అంటున్నాడు. చెల్లించండి, భారత్కు తిరిగి మన మాతృభూమి మనమే ఇవ్వగలము. భారత్ కాదు మనకి ఇవ్వాల్సింది, మనమే భారత్కి ఇవ్వగలము అనేటువంటి కాన్సెప్ట్ తో ఆయన పిలుస్తున్నాడు. కనుక ఆయన పిలుపులో ఒక కోర్ మెసేజ్ ఆయన చేసిన దాంట్లో నుంచి నేను మిమ్మల్ని అడుగుతాను సార్. ఇండియా నీడ్స్ ఇట్స్ బెస్ట్ టాలెంట్ బ్యాక్ హోమ్, ఇది ఓకే. కానీ ఇక్కడ ట్రూ గ్లోబల్ రెస్పెక్ట్ కమ్స్ వెన్ ఇండియా బికమ్స్ టెక్నాలజికలీ అండ్ ఎకనామికలీ స్ట్రాంగర్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ అ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అని అన్నారు. ఏంటి సార్ ఇది రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్? బ్రెయిన్ డ్రెయిన్ ఇంతకాలం జరిగింది అంటే, బెస్ట్ బ్రెయిన్స్ అన్ని కూడా ఇండియాలో ఉండాలనుకోలేదు, అమెరికాకు వెళ్ళిపోతాము అని. కనుక వాళ్ళ డ్రీమ్ అమెరికా ప్రాజెక్ట్ ఇంతకాలం నడిచింది. అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ డబ్బు సంపాదించాలి, లగ్జరీగా బ్రతకాలి. సో ఇది ఇన్నాళ్ళు జరిగింది. కనుక బెస్ట్ బ్రెయిన్స్ ఇక్కడ ఉంటే ఇండియాకు లాభం అయ్యేది. మనము వీఆర్ బిల్డింగ్ బెస్ట్ బ్రెయిన్స్. అందుకే అన్నాడు ఆయన, అమెరికా ఈజ్ హార్వెస్టింగ్ ఇట్ అని. కనుక దానిపైన వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు మన బెస్ట్ బ్రెయిన్స్ ను. అది అందుకే మీరు అన్నది కరెక్ట్. ఇదే ఆయన కోర్
లెటర్ యొక్క ఉద్దేశం అదే అన్నట్టు. మన దగ్గర సరుకుంది, మనకు సత్తా ఉంది, కమాన్ వచ్చేసేయండి. ఈ హెల్ హోల్ లాంటి మాటలు మనం పడాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలో పిలుస్తున్నారు. అయితే దీంట్లో ఒక ఈ ఈ పదం ఒక్కటే కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికాలో 2 రకాల మనుషులుంటారు. అందరికీ తెలిసినటువంటి విషయము. ఒకటి కంప్లీట్ గా ఫార్ రైట్ వింగ్ ఉంటుంది. హ్మ్. కనుక వాళ్ళంతా కూడా డెమోక్రాట్స్ అని అంటాము. తర్వాత రెండోది లెఫ్ట్ లిబరల్స్ ఉంటారు. వీళ్ళేమో రిపబ్లికన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ వీళ్ళంతా కూడా రిపబ్లికన్స్. ఇద్దరిలో కూడా ఒకే అభిప్రాయం మనకు కనిపిస్తుంది. మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే డెమోక్రాట్స్ ఏ ఏమంటారు వాళ్ళు అంటే, వాళ్ళు భారత్ను అదొక పేద దేశము, అనామిక దేశము, నిరక్షరాస్యతతో ఉండేటువంటి దేశము అని ఒక రకమైన చిన్న చూపు, లుకింగ్ డౌన్ అంట, పనికిరాని దేశంగా మనల్ని చూస్తుంటారు. మనల్ని అవమానపరుస్తున్నారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో మనల్ని ఒకరిగా వాళ్ళు చూస్తారు. వాళ్ళు మాట్లాడుతుంటారు కూడా ఈ విధంగా. ఆ విధంగా ఇది లెఫ్ట్ వింగ్ వాళ్ళే మాట్లాడే మాటలు. మొన్న ట్రంప్ కూడా ఇన్ఫాక్ట్ అదే అన్నాడు కదా సార్. ఎస్ అంతే అంటాడు. సో వాళ్ళు వైట్ సుప్రీమేసీతో ఊగిపోతుంటారు. తెల్లవాళ్ళం అనేటువంటి ఆ ఆ భావజాలంతో ఉండేవాళ్ళు కనుక భారత్ని ఎప్పుడు చిన్న చూపు చూస్తారు. వీళ్ళు కూడా అంతే. రిపబ్లికన్స్ ఏంటి అంటే ఈ మధ్యన మాగా లాంటి ఒకటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఒక గ్రూప్ తయారైంది. కనుక అమెరికాను మళ్ళా మనం గొప్ప దేశంగా మారుస్తామని, ప్రౌడ్ ఆఫ్ అమెరికా అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా అంతే, భారత్ ను బాగా విమర్శిస్తుంటారు. పైగా ఈ మధ్య ఆయన ఒక మాట అన్నాడు, బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అని చెప్పేసి ట్రంప్ మాట్లాడినటువంటి అంటే మన భారతీయులము మనం ప్లాన్ చేసుకొని మన వాళ్ళు డెలివరీ అక్కడ అయ్యే విధంగా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే పుట్టుకతోనే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది, పౌరసత్వం వస్తుంది. అలాంటి ఒక రూల్ అమెరికాలో రాజ్యాంగం ఇచ్చే రోజుల్లోనే ఏమన్నారు అని అంటే, కమన్ స్లేవ్స్ కూడా మనం ఇది ఇద్దాము, పౌరసత్వం ఇద్దాం. కనుక ఒకవేళ ఎవరైనా సరే స్లేవ్స్ పిల్లలు ఇక్కడ పుట్టిన పిల్లలు అయితే వాళ్ళకు ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇవ్వాలి అని. అప్పటి నుంచి ఈ బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అని పిలుస్తూ ఉంటారు. మనల్ని కూడా అలా పిలుస్తా అంటారు. ఎందుకంటే చాలా మంది భారతీయులు నిజంగా కూడా పౌరసత్వం రావాలంటే బెస్ట్ ఏంటంటే, మహిళ పెళ్లి తర్వాత డెలివరీ అక్కడ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంకా వేరే కష్టపడాల్సిన పని లేదు, బేబీకి పౌరసత్వం వస్తుంది అని. దాన్ని దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. మనల్ని ఆ విధంగా ఒక చిన్న చూపుతో దీనికోసమే ఇక్కడే మీ నాగరికత కోసమే, మీ యొక్క సిటిజన్షిప్ కోసమే ఇక్కడికి వచ్చి కనే వాళ్ళు ఉన్నారు మీ వాళ్ళు అనేటువంటి డర్టీ వర్డ్స్ అన్ని కూడా మన పైన వాడడం మొదలు పెట్టారు వీళ్ళు కూడా. కనుక ఇద్దరు తక్కువ డెమోక్రాట్స్ అంతే ఉన్నారు, రిపబ్లికన్స్ కూడా అలాగే ఉన్నారు. గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్ అని అన్నాడు. ఎస్, ఇలాంటి వర్డ్స్ అన్ని మాట్లాడుతున్న సమయంలో చిన్న పిల్లల్లో కూడా వాళ్ళు ద్వేషాన్ని రగిలిస్తూ ఉన్నారు. భారత్ వ్యతిరేక ద్వేషం, మీ వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయని పిల్లలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా ఒక రకంగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. మన వాళ్ళు కొద్దిగా ఉన్నంతలో బాగా చదువుతారు, బాగా కష్టపడతారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, మెరిట్ ను కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. దాంతో అక్కడి వాళ్ళకు ఒక రకమైన భయము ఇది ఏర్పడ్డది. చాలా ద్వేషంతో కూడినట్టు. ఈ మధ్య కాలంలో ఎన్డీటీవీ ఒక దీంట్లో కూడా రాసినటువంటి విషయం ఏంటంటే, 40% ఇండియన్స్ లివింగ్ ఇన్ అమెరికా వాళ్ళంతా కూడా ఇండియాకు పోవాలని ఒక వాళ్ళ ఇంట్రెస్ట్ ను వ్యక్తం చేస్తా ఉన్నారు. గోయింగ్ బ్యాక్ అనేది ఊరికే అనలేదు. అందుకే జోహో చెప్పిన మాటలు కూడా భారతీయుల్లో చాలా మందిలో విసుగు వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోదాం పదా అనేటువంటి ఒక సర్వే సంస్థ కూడా, కార్నిగే అనేటువంటి ఒక సర్వే సంస్థ కూడా ఇండియన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో ప్రవాస భారతీయుల యొక్క అటిట్యూడ్స్ పైన ఒక సర్వే చేసింది. 2025-2026 మధ్య కాలంలో చేసిన సర్వేలో చాలా మంది ఫిగర్స్ చూస్తే చాలా ఆశ్చర్య. 14% మంది ఫ్రీక్వెంట్ గా మేము అంటున్నారు, ఏమని మేము వెళ్ళాలి, ఇండియాకి వెళ్ళిపోవాలి అని. ఒక 24% ఏమో ఫ్రీక్వెంట్ గా కాకపోయినా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎస్ మేము ఇండియాకి వెళ్ళిపోవాలి. 40% అయితే పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనే మాట గట్టిగా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు, ఇంకా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు.
ముఖ్యంగా ఒక 50% మంది అమెరికా రాజకీయాలతో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఓపెన్ గా చెప్పారు, సర్వేలో చెప్పినటువంటి విషయం. ట్రంప్ రాజకీయాలతో మేము విసుగు చెంది ఉన్నాము అని అంటున్నారు. 40% అరౌండ్ ఏమంటున్నారంటే సేఫ్టీ లేదు ఇక్కడ అని కూడా మాట్లాడుతున్నారు. మాకు భద్రత లేదు ఇక్కడ. అప్పుడప్పుడు సూపర్ మార్కెట్లు అక్కడ ఎక్కడ అంటే వాళ్ళు ఇండియన్స్ అని తెలిసి దాడులు చేసే కొన్ని సంఘటనలు జరిగాయి. అందుకని 40% మంది భద్రతా విషయంలో ఇంకా లాభం లేదు, వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇలాంటి ఈ కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈవెన్ ట్రంప్ యొక్క రేటింగ్స్ లో కూడా ఇండియా పట్ల ట్రంప్ వ్యవహారం అనే దానిపైన కూడా ఈ అప్రూవల్ రేటింగ్స్ ఉంటాయి. ఎకానమీ కానీ, తర్వాత ఇమ్మిగ్రేషన్ కానీ, మూడవది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ 3 విషయాల పట్ల 70% మంది భారతీయులు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు డిస్అప్రూవ్ చేస్తున్నారు. అంటే అప్రూవ్ చేయడం లేదు, ఆమోదం తెలపడం లేదు ఆయన యొక్క పాలన పట్ల. ఈ 3 విషయాల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఇంతే కాకుండా ప్రియాంక గారు, మీరు అమెరికాలో ఈ మధ్య కాలంలో వివక్ష, డిస్క్రిమినేషన్, పర్టికులర్ గా మేము తెల్లవాళ్ళం అనేటువంటి దీంతో భారతీయులను కానీ, చైనా కానీ, ఏషియన్ పాపులేషన్ ఎవరైనా సరే వీళ్ళందరి పట్ల విపరీతమైనటువంటి డిస్క్రిమినేషన్ ఒకటి బాగా పీడిస్తున్న సమస్య. రెండోది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోయింది. బ్రతకలేని ఒక పరిస్థితి అమెరికాలో ఏర్పడ్డది. కనుక ఇటువంటప్పుడు నేను అమెరికాలో ఎందుకు ఉండాలి ఇంకా అనేది కూడా మెల్లగా ప్రారంభమైపోయింది మన వాళ్ళకు. ముఖ్యంగా ప్రియాంక గారు, మనం అమెరికా వెళ్ళేది ఎందుకు వెళ్తారమ్మా? ఒకటేమో లగ్జరీ లైఫ్ ఉంటుంది అని, 2 కాస్త డబ్బులు సంపాదించవచ్చు, డాలర్లు సంపాదించవచ్చు. డాలర్లు నేచురల్ గా రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్త పొదుపు చేసుకొని ఇండియాకు పంపొచ్చు, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టొచ్చు, లేదా అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఇలాంటి ఒక ప్లాన్ తో వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు కూడా, ఆర్థికంగా మంచి ఇదిగా ఉన్నత స్థితికి ఎదిగారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే భారతీయులందరూ వాపోతున్నది అసలు సేవింగ్స్ అనేది సాధ్యం కావడం లేదు అమెరికాలో. సో సేవింగ్స్ సాధ్యం కానప్పుడు అమెరికాలో బ్రతకడం ఎందుకు అనేది ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకే మనకు ఈ విధమైనటువంటి ఇప్పుడు ఈ మనం 2020లో బైడెన్ ప్రభుత్వం ఉండేది, ట్రంప్ ప్రభుత్వం ఉండేది. తర్వాత బైడెన్ వచ్చాడు, మళ్ళా ట్రంప్ వచ్చాడు. ఈ 3 పాలనలో వచ్చిన తేడా ఏంది అంటే 2020లో 35% అప్రూవల్ ఉండేది ట్రంప్ కు, 35% డిస్అప్రూవల్, అంటే 2 ఈక్వల్ గా ఉండేది అప్పట్లో. తర్వాత బైడెన్ పరిస్థితి ఏంటంటే 45% అప్రూవల్ ఉండేది, అంటే ఆమోదం ఉండేది, బైడెనే బెటర్ ఇప్పుడు అని ప్రూవ్ అవుతుంది. ఓన్లీ 23% మాత్రమే డిస్అప్రూవ్ చేసేవాళ్ళు, 45% అప్రూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ చూస్తే కనుక అంటే 2020లో ఇప్పటికి తేడా వచ్చింది అంటే అప్పుడు 35% మంది అప్రూవ్ చేస్తే ఇప్పుడు 20% మంది మాత్రమే అప్రూవ్ చేస్తున్నారు ట్రంప్ ను, ఇండియన్స్. నేను తర్వాత అప్పుడు 35% వ్యతిరేకిస్తే ఇప్పుడు 55% మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది ట్రంప్ యొక్క పాలన, ట్రంప్ పట్ల భారతీయుల యొక్క ఆలోచన. ఈ విధంగా ఓ రకంగా చెప్పాలంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ తో ఉన్నటువంటి పరిస్థితి భారతీయుల పరిస్థితి. కనుక రైట్ టైంలో నేను అనుకుంటాను ఈయన పిలుపు ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టింది, భారతీయులు ఆత్మ గౌరవాన్ని రెచ్చగొట్టేసింది. ఓ రకంగా చెప్పాలంటే డెమోక్రాట్స్ భారత్ ను తక్కువ చేసి చూస్తుంటారు, రిపబ్లికన్స్ ఏమో మా భారతీయుల హక్కులను కాలరాస్తున్నారు కంప్లీట్ గా. నీకు ఏ హక్కు లేదు అనేటువంటిది. 2 పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి. చిన్న చూపు చూసినా మన హక్కులను హరింపజేస్తున్నా, రెండిట్లో ఫైనల్ రిజల్ట్ అదే. కనుక ఇప్పుడు అందరి యొక్క ఆత్మాభిమానం అడ్డొచ్చింది, చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. శ్రీధర్ వెంబు గారు ఇచ్చినటువంటి పిలుపు బహుశా అందరి హృదయాలకు తగిలి ఉంటుంది, అందరినీ ఆలోచింపజేస్తుంది. భారత్ అభివృద్ధి కోసమే వచ్చేద్దాం, ఊరికే ఎందుకు రావడము, మన భారత్ ను మనం అభివృద్ధి చేసుకుందాం రండి, మనలో ఆ సత్తా ఉంది అనేటువంటి ఒక అద్భుతమైన పిలుపు ఆయన ఇవ్వడము, అది సమంజసము, ఆయనకే తగును. ఎవరో నేను నువ్వు మనం ఇస్తే అది దానికి వాల్యూ ఉండదు, కానీ బట్ ఆయన ఇవ్వడంలో అర్థం ఉంది, ఎందుకంటే ఆయన ఒక అచీవర్ కనుక. నేను అలా చూస్తున్నాను ప్రియాంక గారు.
నైస్. యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడిది పాట్రియోటిజమా లేకపోతే గనుక కెరియర్ గ్రోతా అని అంటే గనుక డెఫినిట్‌గా కెరియర్ గ్రోత్ ఇక్కడ ఇండియాలో కూడా ఉంది. కానీ ఇప్పుడు ఉంటున్న అక్కడ మన భారతీయులు కానీ, లేకపోతే ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుత పరిస్థితులైతే అనుకూలంగా లేవు. చాలామంది కూడా ఇండియాలోనే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాంలే అనుకునే వాళ్ళు కూడా ఎంతోమందున్నారు. మరి అక్కడ భారతీయులు కూడా ఇక్కడికొచ్చే ఆలోచనలో వచ్చేసిన వాళ్ళు కూడా ఎంతోమందున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ ఇదొక చేసే ట్వీట్ అని అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళని కూడా. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.